అందరికీ షలో గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనేది వాక్య ధ్యానములో ఈరోజు నిర్గమకాండము 37వ అధ్యాయము 10వ వచనం నుంచి ధ్యానించుకుంటున్నా. ఒక పల్లవి పాడి ఈ కార్యక్రమం కొనసాగిద్దాం. నీ వాత్సల్యము నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ వాత్సల్యము నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిపావయ్యా. యేసయ్యా, 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 యేషువా, 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 యేషువా. సదాకాలము నీతో నేను జీవించెదను యేషువా. సదాకాలము నీతో నేను జీవించెదను యేషువా. హల్లెలూయా. నిర్గమకాండము 37వ అధ్యాయం 17వ వచనం 17వ వచనములో ఈ విధంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాగనే ఇక్కడ బెసలేలు వారు తుమ్మకర్రతో బల్లను చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగనే మేలిమి బంగారుతో దీపవృక్షమును చేశాను. 37-25వ వచనములో తుమ్మకర్రతో ధూపవేదికను చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగనే పరిశుద్ధ తైలాభిషేకము స్వచ్ఛమైన పరిమళ ద్రవ్యములను మేళకుని చేత చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ మొత్తముగా 4 వస్తువులను చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, బంగారు దీపవృక్షము వెలిగించటానికి 7 దీపములు నుండి మరి కింద ఒకే కాండముగా ఉండి 7 దీపములు ఆ కాండములకు ఉండినట్లుగా మనము మరి ఈ దీపవృక్షాన్ని చూసాము. నేనైతే కోదాడలో ఒక బ్రదర్ టీచర్గా చేస్తూ మరి ఒక సేవకుడు ఆ బంగారుతో చేసినటువంటి ఆ దీపవృక్షము పెద్దదిగా చేసి వారి చర్చిలో పెట్టినప్పుడు నేను వెళ్ళి చూశాను. అంటే అలాంటి తృష్ణ కలిగి ఆశ కలిగి దేవుని సేవ చేయాలని మరి ఆయన టీచర్గా చేస్తూ సంఘస్థులతో కూడి అలాంటి మంచి కార్యక్రమము చేసి దీప వృక్షము మేలిమి బంగారుతో చేసినటువంటి మరి ఆయన ద్వారా హషంకి మహిమ కలిగినది. మరి మనము కూడా అలాంటి పనిముట్లు చేసేవారికి సహాయం చేయటకు మనకు మనసును హషం వారి దేవుడు ఇచ్చునుగాక, యావే వారు ఇచ్చునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇలాంటి ఉపకరణాలు ఆ దినముల్లో చేసేయడానికి వారు ఎంతో ప్రయాసపడ్డారు. మరి మనమైతే ఆ విధంగా ప్రయాసపడటానికి మనసును మనకు దేవుడు ఇచ్చునుగాక. మరి ఇక్కడ ఈ అధ్యాయంలో మనము జ్ఞాపకం చేసుకున్న అంశం ఏమిటంటే దీపవృక్షమును బెసలేలు వారు మేలిమి బంగారుతో చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. తుమ్మకర్రతో ధూప వేదికను చేసినట్లు చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ తైలాభిషేకము, అభిషేక తైలం, పరిమళ ద్రవ్యము, ఇవన్నీ కూడా దేవుడికి ధూపం వేయటానికి. ఎందుకనంటే ఆ కరుణాపీఠం మధ్య నుంచి ఆయన మాట్లాడుచూ ఉన్నాడు. మన యొక్క ప్రశ్నలకు కానీ మన యొక్క మరి ఏదైతే కావాలో అవసరతలకు కానీ అక్కడి నుంచి మనకు సమాధానము మరి ఆ కాలంలో ఇచ్చినట్లుగా ఆ మందసము మీద నుంచి మరి హషం వరకు దేవుడు మనతో మాట్లాడినట్లుగా మనకు లేఖన భాగం తెలియజేస్తున్నది.
కాబట్టి అలాంటి పరిమళ ద్రవ్యమును, తైలాభిషేకమును అక్కడ ఆ మందసమును ఉన్నటువంటి దేవునికి ఇవ్వడానికి ఇవన్నీ కూడా బెసలేలు ద్వారా తయారు చేసినట్లుగా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, అలాంటి పరిమళ ద్రవ్యముల వలె మన జీవితములు ఉండాలని, అలాంటి పరిమళ ద్రవ్యముల వలె మనము ఆయనకు సొగసైన ఇంపైన సువాసన గల మరి జీవితము మనము జీవించగలగాలని, ఆయన మార్గముల్లో నిలవటమే మనము చేతులెత్తుట నైవేద్యం, మరి మనం పలికే మాటలు ఆయనకు నైవేద్యముగా, ధూపదీప నైవేద్యముగా ఉన్నాయని మనకు లేఖన భాగం తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ప్రియమైన సహోదరులా, మనం ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తున్నామా, చేతులు ఎత్తుతున్నామా, ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆ దినముల్లో మందసం ఉన్నది, మందిరం ఉన్నది, ఉపకరణములు ఉన్నాయి, లేవీయులు ఉన్నారు, మందసములో ఆయన మహిమ ఉన్నది. ఈ దినములలో నీ హృదయమే ఆయన ఆలయము అన్నది. కాబట్టి నీ హృదయంలో ఏమి అనుకుంటున్నావు, ఏమి చేయాలనుకుంటున్నావో యోచించక ముందే ఆయనకు తెలుసు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ నోటితో ఏదన్నా పాపమును ఒప్పుకొని, లేదంటే ఆయన వచనం ఆయన ఆరాధించాలని నిండైన హృదయంతో, నిర్దోషమైన పెదవులతో ఆయన ఆరాధించాలని, మహిమపరచాలని, నిర్దోషమైన చేతులు పైకెత్తాలని ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అలాంటప్పుడు మాత్రమే మన ప్రార్థన మనల్ని విని మనకు జవాబు ఇవ్వగలడు. అలాంటప్పుడు మాత్రమే ఇజ్రాయేలులకు మొరలు విని ఆపత్కాలములో కఠిన శ్రమల నుంచి విడిపించినట్లుగా మనకు కలిగినటువంటి విపత్తుల నుంచి, ఆపదల నుంచి ఆయన తప్పించగలడని మరి దినంలో తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి నిర్దోషమైన పెదవులతో పెందలకలని వేకువజామున లేచి మన నోటితో ఒప్పుకొని, మన నోటితో ఆయన ఆరాధించి, మన నిర్దోషమైన చేతులు ఆయన పైకెత్తుట, ఆకాశం వైపు ఎత్తుట ద్వారా, ఆయన స్తుతించడం ద్వారా దేవుని నుంచి వచ్చే ఆశీర్వాదములను, వాగ్దానాలను మనము స్వతంత్రించుకుందుముగాక. ఆమేన్.